అందరికీ నమస్తే, వెల్కమ్ టు నా సమతా రెడ్డి స్టూడియో. సో ఇవాళ మనం చూసే శారీస్ కోటా సిల్క్ శారీస్ చూద్దాం. ఈ సెట్ అండ్ ఇంకొక సెట్. దానికన్నా ముందు ఏంటంటే గెట్ రెడీ విత్ మీ అని చెప్పి నిన్న పేస్టల్ కలర్ శారీది డ్రేప్ చేసుకుని చూపించిన కదా, పాప ఫ్రెండ్ పెళ్ళికి అని చెప్పేసి. సో అది చాలా మందికి నచ్చింది. అట్లా ఫ్యూచర్లో ఇంకా ఎట్లాంటి వీడియోస్ మా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మా ఛానల్ నుంచి చెప్తే అట్లాంటివి చేయడానికి నేను కూడా ట్రై చేస్తాను. సో ఎంకరేజ్ చేస్తుండండి. సో ప్రస్తుతం చీర వచ్చేసి మనకి రెడ్ కాంబినేషన్, రెడ్కి డార్క్ నేవీ బ్లూ, ఒక మోటిఫ్ వచ్చి మనకి ఇట్లా వస్తుంది గోల్డ్ వీవింగ్లో, అండ్ ఇంకొకటి మనకి సిల్వర్ వీవింగ్లో. ఇదేంటది స్వాన్, ఇది స్వాన్. ఓకే, సో ఈ మోటివ్స్ వచ్చిన తర్వాత చిన్న కడి బార్డర్స్ టూ సైడ్స్ ఈక్వల్గా వచ్చేసి బ్లౌజ్ కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఫాల్ ఎవ్రీథింగ్ సూపర్గా ఉన్నా కూడా మనకి కోటా సిల్క్ శారీస్ అనగానే లిటిల్ బిట్ ఆఫ్ ట్రాన్స్పరెంట్ ఉంటుంది. అదొకటి కాన్షియస్ ఉండే పని లేదు అన్నప్పుడు పర్చేస్ చేయొచ్చు. కానీ ప్రైస్ విషయానికి వస్తే మాత్రం చాలా రీజనబుల్గా 2750 రూపీస్లో ఇది అవైలబుల్ ఉంది. నెక్స్ట్ కలర్ మనం చూసేది కాపర్ సల్ఫేట్ బ్లూ, దానికి పింక్ కాంబినేషన్ వచ్చింది. సో మోటివ్స్ అన్ని దగ్గర నుంచి ఇట్లా చూపిస్తున్నా. ఇందులో మనం హైట్ చెక్ చేద్దాం. సో అందరికీ తెలిసినట్టుగా కోటా సిల్క్ అంటే లిటిల్ బిట్ ఆఫ్ ట్రాన్స్పరెంట్ డెఫినెట్లీ ఉంటుంది. ఫస్ట్ టైం డ్రై వాష్ లేకపోతే సాఫ్ట్ పాలిష్కి ఇవ్వాలి. ఏజ్ గ్రూప్ అయినా క్యారీ చేయొచ్చు యాక్చువల్గా, బికాస్ బ్లౌజ్ అనేది చాలా స్టైలిష్గా వచ్చింది. ఇట్లా వచ్చింది క్రేప్ సిల్క్ మెటీరియల్, చిన్న చిన్న జరీ వీవ్ది మోటివ్స్ వచ్చింది. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ లైట్ బ్రౌన్కి డార్క్ బ్రౌన్ మనకి ఎడ్జ్లో వచ్చింది కడ్డీ బార్డర్లో. అండ్ కడ్డీ బార్డర్లో కూడా ఈ టెక్స్చర్ ఎంత బాగుంది చూడండి, స్మూత్గా. ఇటు కూడా నీట్గా ఉందన్నమాట ఫినిషింగ్, ఎవ్రీథింగ్ కూడా. ఉల్టా సైడ్ పళ్ళు, బ్లౌజ్. నెక్స్ట్ పర్పుల్కి పింక్ కాంబినేషన్, పళ్ళు, బ్లౌజ్. నెక్స్ట్ బ్రౌన్కి ఆరెంజ్. అండ్ స్క్రీన్ పైన ఏ కాంబినేషన్ మంచిగా అనిపిస్తుంది, పళ్ళు, బ్లౌజ్. నెక్స్ట్ ఈ ప్యాటర్న్లో లాస్ట్ ఆరెంజ్కి, బర్న్ట్ ఆరెంజ్కి పింక్ వచ్చింది కాంబినేషన్, పళ్ళు, బ్లౌజ్. ఇప్పుడు మనం చూసేది చందేరి కోటా శారీస్. సో ఇది ఎట్లా వచ్చిందంటే కంప్లీట్ బ్లాక్ బ్యాక్గ్రౌండ్ పైన మనకి రాణి పింక్ది ఫ్లవర్స్ థ్రెడ్ వీవింగ్లో వస్తుంది. మిగతా అంతా కూడా ఈ జాల్ ప్యాటర్న్ కనిపించే అంతా కూడా సిల్వర్ వీవింగ్. ఎడ్జ్లో కూడా కడ్డీ బోర్డర్ సిల్వర్ వచ్చి ఎడ్జ్లో మళ్ళీ పింక్ వస్తుంది అనమాట. మంచిగా బ్రైట్గా అది ఉంటుంది. ఒక్కసారి ఇది హైట్ ఎంత ఉందో చూపిస్తాను. ఓన్లీ 1750 రూపీస్లో అవైలబుల్ ఉంది. ఫస్ట్ టైం మాత్రం డ్రై వాష్, తర్వాత హోమ్ వాష్ చేసుకోవచ్చు. హైట్ సఫిషియెంట్ ఎట్లాగో కనబడుతుంది. లిటిల్ బిట్ ఆఫ్ ట్రాన్స్పరెంట్ ఉంటుంది బికాస్ ఇది కూడా మనకి కోటా కాబట్టి. ఆ తర్వాత మనం పళ్ళు చూద్దాం. కంప్లీట్ జరీ వీవ్ వచ్చిన పళ్ళు, కాంట్రాస్ట్ ఏదైతే ఎడ్జ్కి ఉందో ఇది రావడంతో పాటు మళ్ళీ మనకి కడ్డీ బార్డర్ కూడా వచ్చింది. దానివల్ల ఇంకా బాగుంది. ఒక్కసారి దగ్గర నుంచి ఓకే అని కాన్ఫిడెంట్గా ఉల్టా చూపిస్తున్నా. రెడ్కి వచ్చేసరికి మనకి ఎడ్జ్లో మునియా బోర్డర్ వచ్చింది. మధ్యలో కంప్లీట్గా కూడా బంచెస్ ఆఫ్ ఫ్లవర్స్ వచ్చినాయి. ఒకటి బ్రైట్ పాపప్ అయ్యేది, ఒక డార్క్ బ్రౌన్ షేడ్ కనిపిస్తుంది కదా ఎడ్జ్లో కానీ ఫ్లవర్స్లో కానీ. మనకి పళ్ళు సిల్వర్లోనే వచ్చింది. అండ్ పోల్కా డాట్స్ వచ్చి మనకి ఈ బ్రౌన్ పైన వచ్చింది. నెక్స్ట్ మనం చూసే శారీ బ్లాక్ ప్యానల్స్ లాగా వచ్చింది అనమాట. ఒకటి సిల్వర్ అండ్ ఇంకోటి డల్ ఫినిష్ ఆఫ్ గోల్డ్. ఎడ్జ్లో కడ్డీ బార్డర్ కొంచెం బ్రాడ్గా ఉంది కంపేరిటివ్లీ ఇంతకుముందు దానికి. అండ్ ఎడ్జ్లో పింక్ కూడా హైలైట్ అయ్యింది. ఇట్లా నచ్చే వాళ్ళు కూడా ఉంటారు కదా. ఈ జరీ ఇందులో మాత్రం పళ్ళులో వేరే కలర్ ఆప్షన్ రాకుండా ఈ ఎడ్జ్లో వచ్చింది మనకి ఇట్లా కాంట్రాస్ట్ లాగా వచ్చింది. ఇక్కడ మనకి యానిమల్స్ ఇక్కడ ఇట్లా ఉంది కదా, పింక్. లాస్ట్ శారీ వచ్చేసి పింక్కి పింక్, బేబీ పింక్కి ఎడ్జ్కి కడ్డీ బోర్డర్స్ 2 ఎట్లాగో వచ్చినాయి 2 సైడ్స్. ఎడ్జ్కి ఇంకా డార్క్ పింక్ది కూడా మనకి వచ్చింది. పళ్ళు, బ్లౌజ్. సో శారీస్ మీకు నచ్చిన పని అయితే నంబర్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి. థ్యాంక్ యూ.